ఈ కఫ ప్రకృతి కలిగిన వాళ్ళు అంటే ఎప్పుడైనా ఆయుర్వేదంలో గుణాలే ప్రధానం. గుణాల ఆధారంగానే మనము ఆ గుణాలకు అనుబంధించి ఎలా ఉంటాయి శరీరంలో దోషాలు కానీ, శరీర నిర్మాణం కానీ అన్నీ కూడా గుణాలకు సంబంధించే మనం తీసుకునే పదార్థాలు కూడా వాటి గుణాలను అనుసరించే. అంటే ఈ పదార్థం తింటే వేడి చేస్తుందండి, ఇది తింటే చలవ చేస్తుంది అని చెప్పుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా గుణాల ఆధారంగానే. మిరియాలు ఉన్నాయి, మిరియాలు వేడి చేస్తాయని చెప్పుకుంటాం. ఎందువల్ల? కారంగా ఉంటుంది, వేడి చేస్తుంది, లైట్గా ఉంటుంది. అవ గుణాలు అన్నమాట. అలా ఇప్పుడు ఈ కఫానికి సంబంధించి గుణాలు ఏంటి అంటే భూమితత్వము, నీటి తత్వము ప్రధానంగా దీంట్లో ఉంటాయి. కాబట్టి ఈ రెండింటికి సంబంధించి గుణాలు ఏముంటాయి అంటే మధురత్వం అన్నమాట. మృదుత్వం. ముందు మృదుత్వం తీసుకుందాం. మృదుత్వము తీసుకుంటే మృదువుగా ఉండేవాళ్ళు వీళ్ళ శరీరాలు మృదువుగా ఉంటాయి. శ్లక్షణత్వం అంటే నునుపుగా ఉంటాయి, గుండ్రగా ఉంటాయి. అంటే చెంపలు, ముక్కు, పెదాలు, కనుబొమ్మలు, శరీరం అంతా రౌండ్గా గుండ్రగా కనబడుతూ ఉంటుంది. ఇక తర్వాత జిడ్డుగా, చర్మం అంతా కూడా ఈ మృదుత్వంలో జిడ్డుగా కనబడుతూ ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. ఒక గ్రనైట్ స్టోన్లో ఎలా మెరుపు ఉంటుందో వీళ్ళ చర్మం అలా మందంగా, గట్టిగా. ఎందుకంటే పృథ్వీ అంటే భూమితత్వం కలిగింది కాబట్టి మందంగా, గట్టిగా ఉంటుంది. గుండ్రగా ఉంటాయి అన్ని అవయవాలన్నీ కూడా, శరీర భాగాలన్నీ కూడా. దృఢంగా ఉంటారు. సారత్వం అంటే మంచి పుష్టి కలిగి బలంగా, గట్టిగా ఉంటారు అన్నమాట. స్థిరత్వం ఉంటుంది శరీరం లోపల. ఎట్లయితే భూమి స్థిరంగా, నీళ్లు స్థిరంగా ఉంటాయో అట్లా వీళ్ళు కూడా స్థిరంగా నడుస్తూ ఉంటారు. మెల్లిగా, మందంగా, అంటే మందగుణం ఉంటుంది వీళ్ళ లోపల. అంటే కఫము మందగుణం కలిగింది కాబట్టి మెల్లిగా నడుస్తూ ఉంటారు, మెల్లిగా లేస్తారు, మెల్లిగా మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఈ మందగుణం వల్ల స్థైమిత్యం అంటే స్థిమితంగా ఉంటారు. ఇంకా ఏదైనా ఆలోచన చేసినా స్థిమితంగా ఆలోచిస్తారు, వెంటనే నిర్ణయాలు చేయరు, బాగా ఆలోచించిన తర్వాత నిర్ణయాలు చేస్తారు. దానాలు చేసినా కానీ ముందు ఎదుటి వ్యక్తి పాత్రత్వాన్ని చూసి, ఓహో వీడు పనికొస్తాడు, వీడు ఈ దానానికి పనికొస్తాడు అని అనుకున్నప్పుడు మాత్రమే దానాలు చేస్తాను.